కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన లీడ్ రోల్స్లో నటించిన మూవీ కుబేరా. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ సినిమాను సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా శేఖర్ కమ్ముల నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. అయితే ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన వ్యక్తికి, వీధుల్లో జీవించే ఓ అతి పేదవాడికి మధ్య జరిగే సంఘర్షణనే కుబేరా మూవీ అని చెప్పాలి. జూన్ 20వ తేదీన పాన్ ఇండియా రేంజ్ వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు ఓ రేంజ్లో మెప్పిస్తోంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. సక్సెస్ఫుల్గా వీకెండ్ను కంప్లీట్ చేసుకుంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్లో అదరగొడుతోంది. అయితే ఇప్పుడు మూవీకి వస్తున్న రెస్పాన్స్తో అనేక చోట్ల ఎక్స్ట్రా పోస్ట్స్ వేస్తున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున థియేటర్స్లో రిలీజ్ అవ్వగా ఇప్పుడు మరిన్ని థియేటర్స్లో సినిమాను వేస్తున్నారు. దీంతో కుబేరా మూవీ తన పెట్టుబడిని త్వరలోనే తిరిగి పొందే అవకాశం ఉందని క్లియర్గా తెలుస్తోంది. ఇప్పుడు మరో 3-4 రోజుల్లో కుబేరా మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ ఫీట్ను సాధించనుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. 100 కోట్ల క్లబ్లో చేరుకునేందుకు సమాచారం. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం కుబేరా చిత్రం ప్రపంచవ్యాప్తంగా 3వ రోజు దాదాపు 25 కోట్ల రూపాయలు వసూలు చేసిందని సమాచారం. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా 74 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఆదివారం అనగా 3వ రోజు ఈ చిత్రం ఇప్పటి వరకు అత్యధిక సింగిల్ డే వసూళ్లు సాధించినట్లు సమాచారంగా ఉంది. తారే జమీన్ పర్తో గట్టి పోటీ ఎదురవుతున్న కుబేరా మూవీ దూసుకుపోతోంది. మంచి వసూళ్లను సాధిస్తూ సత్తా చాటుతోంది. కాగా జూన్ 27వ తేదీన కన్నప్ప మూవీ విడుదల కానుంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా రానున్న ఆ సినిమాపై ఆడియన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్నారు. అయితే కన్నప్పకు పాజిటివ్ టాక్ వస్తే కుబేరాకు మరో పోటీ ఎదురవనుంది. మరి ఫైనల్గా కుబేరా మూవీ ఓవరాల్గా ఎంత వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.